నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఓ కీలకమైనటువంటి తీర్పునైతే రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి ఈడీ వాదించినటువంటి వాదనకి అక్కడ ఉన్నటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే ఏకీభవించినటువంటి నేపథ్యం. ఇప్పటికే మార్చి 15వ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఈడీ అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని కల్వకుంట్ల కవిత పైన సంధించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవడం జరిగింది. దాదాపుగా 2 నెలల కాలం దాటిపోతూ ఉన్నది, 2.5 నెలలు కావస్తూ ఉంది. కానీ ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అనేక అంశాలు అనేక రకాలైనటువంటి వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. ఒక పక్కన వ్యాపారవేత్తలు, మరో పక్కన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి ఈడీ అధికారులు భావించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఒక రకంగా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఫిజికల్ ఎవిడెన్స్ని కూడా సమీకరించేటువంటి పనిని వాళ్ళంతా కూడా విజయవంతంగా ఈడీ అధికారులు ముగిసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రోజుతోటి ఈడీ సిబిఐ సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్ నేటితోటి కల్వకుంట్ల కవితకు ముగియనుండడంతో ఈరోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది, రౌస్ ఎవెన్యూ కోర్టులో. అక్కడ ఉన్నటువంటి జడ్జి కావేరి భవేజా సైతం ఈ యొక్క సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా ఆమె ఉంది. ఆమె ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులకు సంబంధించినటువంటి అడ్వకేట్స్కి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు. ఆమెకు వచ్చే నెల 3వ తారీఖున, ఈరోజు 3వ తారీఖు, వచ్చే నెల జూలై 3 వరకు కల్వకుంట్ల కవితను తీహార్ జైల్లోనే ఉండాలి, జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలని చెప్పేసి అయితే ఆమె తెలపడం జరిగింది. ఈ యొక్క ఈడీ కేసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి తీర్పు 2 గంటల తర్వాత సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా తీర్పు వస్తుందనేది కూడా చూడాలి. ఒక రకంగా సిబిఐ ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది, తాను ఇన్వాల్వ్ లేక ముందుకే దాంట్లో నన్ను నిందితురాలుగా చేర్చి నన్ను అవమానిస్తుంది, నేను ఈ కేసులో లేనని చెప్పేసి కల్వకుంట్ల కవిత వాదిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలని, ఆమె సంబంధించినటువంటి బినామీలను అందరినీ విచారించినటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలు పూసగుచ్చినట్టుగా ఈడీ అధికారులకు, సిబిఐ అధికారులకు మరి కవితకు బినామీగా పనిచేసినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, అరబిందో ఫార్మసీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, ఆమెకు పర్సనల్ ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు, ఈ చేసినటువంటి దొంగతనాన్ని అంతా, ఈ చేసినటువంటి ఈ సారా దందాలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు మరి వాళ్ళు వాంగ్మూలంలో తెలపడం జరిగింది. ఈ అందరి వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఈడీ, సిబిఐ దీనిలో వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు అని చెప్పేసి ఆరా తీసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రముఖమైనటువంటి పేర్లు బయటపడ్డాయి. దాంట్లో భాగంగానే కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ఉందని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే ఈడీ అప్పుడు ఆమెను ఈ యొక్క కేసులో అనుమానితురాలుగా పరిగణించడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఢిల్లీ సంబంధించినటువంటి సారా దందాలో ప్రభుత్వ నిధులకు గండి కొట్టినటువంటి వాళ్ళ యొక్క చిట్టాను బయటకు తీసినటువంటి నేపథ్యంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారడం జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిలో ప్రైవేటు వ్యక్తులు ఎందుకు జొరబడినట్టు, దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు వీళ్ళకు సహకరించడం జరిగింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఉన్నారని చెప్పేసి ఆరా తీసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా పేరు బయటకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయనను విచారించడం జరిగింది. ఆయనకు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, దాదాపు సంవత్సరం దాటిపోతా ఉన్నది. ఆయనకు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా లేదు. ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాకుండానే ఆయన తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది, హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఇక రౌస్ ఎవెన్యూ కోర్టులో కూడా ఆయన దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది, ఈ కేసులో నాకు ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి. అంతేకాకుండా మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత కీలకమైనటువంటి వ్యక్తి ఇక్కడ కవితను మార్చి 15వ తారీఖున హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగింది. సుమారుగా వారం రోజులు విచారించిన తర్వాత నేరుగా ఆమెను తీహార్ జైల్లోకి పంపినటువంటి పరిస్థితి, జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది. అక్కడ ప్రత్యేక కోర్టు ముంగట హాజరుపరిచి కల్వకుంట్ల కవిత ఈ యొక్క లిక్కర్ కుంభకోణంలో ఉంది అని చెప్పేసి ఈడీ బలమైనటువంటి సాక్ష్యాధారాలని రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు పెట్టి ఆమెను జైలుకు పంపించినటువంటి నేపథ్యం. దాని తర్వాత సిబిఐ ఎంటర్ అయింది, సిబిఐ సైతం కూడా విచారించడం జరిగింది. సిబిఐ కూడా అక్కడ ఉన్నటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలపడం జరిగింది, తనకు కస్టడీకి కావాలి,
వారం రోజుల పాటని కస్టడీకి అప్పగించడం జరిగింది. చాలా రకాలైనటువంటి ఆధారాలను కూడా సిబిఐ కూడా సమకూర్చడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత తప్పించుకోవాలి, ఈ సారా దందాలో నేను లేను, ఎన్నికల ప్రచారం ఉంది అని ఒకసారి, మరో పక్కన తన కొడుకుకి ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ కోర్టులు ఎక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ బలంగా ఉండదు. కవితకు సంబంధించినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. దీంట్లో అసలైనటువంటి దోషి కింగ్ పిన్ కవితే అని చెప్పేసి ఈ సంబంధించినటువంటి కోర్టులు కూడా భావిస్తూ ఉన్నాయి. అందుకోసమనే ఎక్కడ కూడా కవితకు మరి కోర్టులో స్పేస్ ఇవ్వట్లేదు, బెయిల్ కూడా నిరాకరిస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంలో తాను సిబిఐ ఈడీ చేసినటువంటి ఈ కేసులను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా ఢిల్లీ హైకోర్టు సైతం కూడా ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ వస్తూ ఉన్నది. ఈ సంబంధించినటువంటి కేసులో మనకు సంబంధించినటువంటి 30-31 తేదీన బెయిల్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యం లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ సంబంధించినటువంటి నేపథ్యంలో జూలై 1వ తేదీన ఈ సంబంధించినటువంటి కేసు పైన ఢిల్లీ హైకోర్టులో ఒకసారి ఈ సంబంధించినటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. సిబిఐ ఈడీ చేసినటువంటి ఈ కేసులో 3వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, అంటే తిహార్ జైల్లోనే ఉండాలి. మరో పక్కన హైకోర్టు కూడా సెలవులు ఉండడంతో, ఢిల్లీ హైకోర్టులో సెలవులు ఉండడంతో ఈ యొక్క కేసు రానున్నటువంటి ఏదైతే 1వ తారీఖు వరకు ఈ వాయిదా వేసినట్టు జూలై 1వ తారీఖు వరకు కూడా ఈ కేసులో ఎట్లాంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం లేదు. కాబట్టి కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే 2 నెలల అవుతా ఉన్నది కవిత జైల్లో ఉండబట్టి. ఇంకొక నెల పాటు, అంటే ఈ రోజు నుంచి ఇంకొక నెల పాటు, ఈ రోజు ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ను వచ్చే నెల 30వ తారీఖు వరకు ఇవ్వడంతో ఇంకొక నెల పాటు కూడా కవిత జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి మరి స్పష్టంగా కనబడతా ఉన్నది. అయితే ఈ సంబంధించినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైన అవకతవకలు జరిగినాయి. గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడుల కోసం కల్వకుంట్ల కవిత ఈ యొక్క డబ్బును సమకూర్చడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీలో కవితకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించడంతో 200 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి వాటాలని, లాభాలని ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకి ఇచ్చిందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల్ని మరి రుజువు చేస్తూ ఉంది ఈడీ కానీ సిబిఐ కానీ. ఇప్పటికే ఈ పిఎంఎల్ఏ చట్టంలో కఠినమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. చాలామంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు, దాదాపుగా 2 సంవత్సరాల తర్వాతనే ఈ కేసు పైన ఎలాంటి తీర్పు అయినటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్క సంబంధించినటువంటి 10 కోట్లు 20 కోట్లు కాదు, ఇక్కడ జరిగినటువంటి 250 కోట్లకు పైన ఉన్నటువంటి ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి వాటిపైన మరి ఇక్కడ ప్రైవేటు వ్యక్తులే దోచుకున్నారు అనేది చాలా అభియోగం. ఆ లిక్కర్ కుంభకోణం సంబంధించిన ఈ సారా దందా అంతా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతిలో, ఢిల్లీ ప్రభుత్వం చేతిలోనే ఉంది చాలా ఏళ్ల కానించి. కానీ ఈ యొక్క అక్రమ మార్గంలో కల్వకుంట్ల కవిత ఈ కుంభకోణంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, అలాగే మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంని కూడా మ్యానిపులేట్ చేసి అక్కడ ఈ లిక్కర్ కుంభకోణంలో అక్కడ అధికమైనటువంటి లాభాలను పొందడం జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగాలు కూడా చూసుకోవచ్చు. ఈ గోవా పంజాబ్ ఎన్నికల్లో, అంతేకాకుండా సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని దీంట్లో కొంతమంది వ్యక్తులతోటి ఆమె ఈ యొక్క సారా దందాను నడిపించింది. ఈ సారా దందాలో దొరికినటువంటి ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలి, ఫోన్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, ఫోన్లో మాట్లాడినటువంటి మాటలు కానీ వీటన్నిటి కూడా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సుమారుగా 12 ఫోన్లని కనుక ఈడీ రికవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ 12 ఫోన్లను రికవర్ చేసుకున్నప్పటికీ 8 ఫోన్లలో ఉన్నటువంటి డాటా ఉంది. కీలకమైనటువంటి ఇంకొక 4 ఫోన్లలో ఉన్నటువంటి డాటాని మరి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా కల్వకుంట్ల కవిత అతి చాకచక్యంగా వాటినన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది, దొరకకుండా ధ్వంసం చేయడం జరిగింది, వాటినన్నిటి కూడా పగలగొట్టడం జరిగింది అనేది ఈడీ సంబంధించి సిబిఐ వాదన. మరి దీన్ని మరి ప్రత్యేకంగా ఇప్పటికే రౌస్ రెవెన్యూ కోర్టులో ఈ కీలకంగా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. రౌస్ రెవెన్యూ కోర్టులో ఎప్పుడైనా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ప్రతిసారి కూడా ఈడీ యొక్క వాదనలకి అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు అయితే ఏకీభవిస్తూ ఉంది. వాళ్ళు చేసేటువంటి వాదనలో నిజం ఉంది, వాళ్ళు సమర్పించినటువంటి ఆధారాలలో నిజం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ హైకోర్టుని కల్వకుంట్ల కవిత మరి అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు కూడా వచ్చే నెల 1వ తేదీనే ఈ సంబంధించినటువంటి అంశం పైన మరోసారి కీలకమైనటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్కన ఈడీ యొక్క తీర్పు, ఈడీ యొక్క వేసినటువంటి ఇదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజు ముగిసిపోయినటువంటి దశలో ఈడీ కేసులో వచ్చే నెల 3వ తేదీ వరకు అట్లా బెయిల్ ఇచ్చేదే లేదని చెప్పేసి రౌస్ రెవెన్యూ కోర్టు చెప్పడం. మరో పక్కన సిబిఐ కేసులో కూడా 2 గంటలకి మరొకసారి ఆమె
దీనిపైన కూడా విచారణ జరుగుతుంది. దీనిపైన మరోసారి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కవితను చూడడానికి కవిత యొక్క భర్త అనిల్, అలాగే వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టుకి వచ్చి కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి సైతం కూడా కవితకు ఫుల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే జైల్లో కోర్టులో ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో చాలా నినాదాలు ఇస్తూ ఉన్నది, జై తెలంగాణ అంటూ నినాదాలు. అంతేకాకుండా ఇది ఈడీ అరెస్ట్ కాదు, ఇది బీజేపీ అరెస్ట్ అని చెప్పేసి కొంతమంది సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళని, కొంతమంది బీజేపీ పార్టీ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళని వదిలేస్తూ ఉందని చెప్పేసి ప్రతిసారి కోర్టు ముందు హాజరుపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి చేయకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ రోజు కూడా కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినటువంటి కోర్టుకు వెళ్తున్నటువంటి దశలో జై తెలంగాణ, జై భారత్ అంటూ మరి కొత్త నినాదాలని కల్వకుంట్ల కవిత మరి ఆ నినాదాలు చేసుకుంటూ వెళ్తా ఉంది. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ కేసులో ఇక మరొకసారి 3వ తారీఖు వరకు ఈ ముచ్చట కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి వచ్చే నెల 1వ తారీఖున మరి ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది అనేది కూడా అది కూడా ఉత్కంఠంగా అయితే మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పట్లో అయితే కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేటువంటి సందర్భం కనబడట్లేదు. ఇంకొక నెల పాటు కూడా తీహార్ జైల్లోనే ఆ చేరాసాలలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.